బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాల కూటమినే మనం బ్రిక్స్ అని అంటున్నాము. బ్రిక్స్కి సంబంధించిన మొట్టమొదటి ప్రతిపాదనను తీసుకొచ్చిన వ్యక్తి జిమ్ ఓ నీల్ గారు. జిమ్ ఓ నీల్ అనే వ్యక్తి అమెరికాకు చెందిన గోల్డ్మెన్ సాక్స్ సంస్థకు సంబంధించిన ప్రముఖ వ్యక్తి. ప్రపంచంలో తమ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను అత్యంత వేగంగా అభివృద్ధి చేసుకుంటున్న దేశాలు అయినటువంటి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 దేశాల యొక్క కూటమి ప్రపంచానికి అవసరమని చెప్పి జిమ్ ఓ నీల్ గారు 2001 సంవత్సరంలో బ్రిక్ని సూచించడం జరిగింది. 2001 సంవత్సరంలో జిమ్ ఓ నీల్ గారు సూచించినటువంటి బ్రిక్ 2006 సెప్టెంబర్లో స్థాపించబడింది. 2006 సంవత్సరం సెప్టెంబర్లో స్థాపించబడిన బ్రిక్కి సంబంధించి మొట్టమొదటిసారి 2009లో 2 సమావేశాలు నిర్వహించడం జరిగింది. అందులో ఒకటి ఆర్థిక మంత్రుల సమావేశం అయితే రెండవది శిఖరాగ్ర సమావేశం జరిగింది. బ్రిక్కి సంబంధించి మొట్టమొదటి సమావేశం యుఎన్జిఏ 61వ సెషన్లో పాల్గొన్నటువంటి బ్రిక్ దేశాల యొక్క ఆర్థిక మంత్రుల మధ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించబడింది. తరువాత 2009 జూన్ 16న శిఖరాగ్ర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిఖరాగ్ర సమావేశం రష్యాలోని యెకాటెరిన్బర్గ్లో నిర్వహించబడింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 దేశాల కూటమి అయిన బ్రిక్ని మనం ఒక అంతర్జాతీయ సంస్థగా పరిగణించాలి. బ్రిక్ కూటమిని ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల కూటమిగా పిలువబడే G7 కూటమితో పోల్చి చూస్తారు. ఎందుకంటే చాలా అత్యంత వేగంగా బ్రిక్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడంతో పాటు ప్రపంచానికి కావలసిన వినియోగ వస్తువులను ఇవ్వడంలో బ్రిక్ దేశాలే ముందున్నాయి. కావున బ్రిక్ని అత్యంత ధనవంతమైన దేశాల కూటమి అయిన G7 కూటమితో పోల్చి చూస్తారు. 2009లో బ్రిక్ శిఖరాగ్ర సమావేశం జరిగిన తర్వాత బ్రిక్ కూటమిలోకి చైనా, సౌత్ ఆఫ్రికాని ఇన్వైట్ చేయడం జరిగింది. చైనా చేసిన ప్రతిపాదనని సౌత్ ఆఫ్రికాను బ్రిక్ కూటమిలోకి అంగీకరిస్తూ బ్రిక్ దేశాలు 2011లో సంతకం చేయడం జరిగింది. అంటే 2011 సంవత్సరంలో బ్రిక్గా ఉన్న కూటమి కాస్త బ్రిక్స్ కూటమిగా మారింది. అత్యంత వేగంగా తన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటున్న దేశాల కూటమి అయిన బ్రిక్ యొక్క శిఖరాగ్ర సమావేశాలను మన దేశం 3 సార్లు నిర్వహించడం జరిగింది. అవి 2012, 2016, 2021 సంవత్సరం ఇలా 3 సార్లు భారతదేశం బ్రిక్ యొక్క సమావేశాల అధ్యక్ష బాధ్యతను స్వీకరించడం జరిగింది. బ్రెజిల్, రష్యా,
ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు కలిసి బ్రిక్స్ కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రకటించినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు 4. అందులో ఒకటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, రెండవది కంటిజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్స్, మూడవది బ్రిక్స్కు సంబంధించిన చెల్లింపుల వ్యవస్థ, నాలుగవది బ్రిక్స్ రిజర్వ్ కరెన్సీ. బ్రిక్స్ కూటమి యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది. ఈ బ్రిక్స్ కూటమి యొక్క ప్రధాన కార్యాలయాన్ని బ్రిక్స్ టవర్స్ అని పిలుస్తారు. 2023 డిసెంబర్ నాటికి బ్రిక్స్ కూటమిలోని 5 దేశాల జనాభా 324 కోట్లు, జీడిపి $26 ట్రిలియన్. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 26% సమానం. ప్రపంచ బ్యాంకుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచడానికి ఈ కూటమి కృషి చేస్తుంది. పేద దేశాలకు రుణాలు ఇవ్వడం కోసం 20.78 లక్షల కోట్లతో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఈ కూటమి బలంగా మారడంతో ఇందులో చేరడానికి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. బ్రిక్స్ కూటమిలో ఈజిప్ట్, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియా దేశాలు కొత్తగా చేరడం జరిగింది. బ్రిక్స్లో కొత్తగా చేరిన 5 దేశాలను కలుపుకొని బ్రిక్స్ కూటమిలోని సభ్యత్వ దేశాల సంఖ్య 10. ఇప్పుడు బ్రిక్స్ సమావేశాలు మరియు ఆ సమావేశాలు నిర్వహించిన దేశాలు వరుస క్రమంలో: మొదటి సమావేశం 2009 రష్యా, రెండవది 2010 బ్రెజిల్, మూడవది 2011 చైనా, నాలుగవది 2012 ఇండియా, ఐదవ సమావేశం 2013 సౌత్ ఆఫ్రికా, ఆరవది 2014 బ్రెజిల్, ఏడవ సమావేశం 2015 రష్యా, 8 2016లో ఇండియా నిర్వహించింది. 9వ సమావేశం 2017 చైనాలో జరిగింది. 10వ సమావేశం 2018 సౌత్ ఆఫ్రికాలో నిర్వహించడం జరిగింది. 11వ సమావేశం 2019 బ్రెజిల్ నిర్వహించడం జరిగింది. 12వ సమావేశం 2020 రష్యాలో జరిగింది. 13వ సమావేశం 2021 ఇండియాలో నిర్వహించడం జరిగింది. 14వ సమావేశం 2022లో చైనా నిర్వహించింది. 15వ సమావేశం 2023 సౌత్ ఆఫ్రికాలో నిర్వహించబడింది. ఇప్పుడు బ్రిక్కు సంబంధించి పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటికి సంబంధించిన జవాబులను గురించి తెలుసుకుందాం. బ్రిక్స్ కూటమిలో ప్రారంభ సభ్య దేశాల సంఖ్య ఎంత? జవాబు: 4 దేశాలు. బ్రిక్ని సూచించిన వ్యక్తి ఎవరు? జిమ్ ఓ నీల్. బ్రిక్ని
జిమ్ ఓ నీల్ ఎప్పుడు సూచించారు? 2001వ సంవత్సరం. బ్రిక్ స్థాపించబడిన సంవత్సరం ఏది? 2006 సెప్టెంబర్. బ్రిక్కి సంబంధించి మొట్టమొదటి సమావేశం ఏది? బ్రిక్కు సంబంధించి మొట్టమొదటి సమావేశం UNGA 61వ సెషన్లో పాల్గొన్న బ్రిక్ దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం. బ్రిక్ దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. బ్రిక్ మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరిగింది? బ్రిక్ యొక్క మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం 2009 జూన్ 16న జరిగింది. బ్రిక్ యొక్క మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? బ్రిక్ యొక్క మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం యెకాటెరిన్బర్గ్, రష్యాలో జరిగింది. బ్రిక్స్ కూటమిని ఏ కూటమితో పోల్చి చూస్తారు? అంటే అత్యంత ధనిక దేశాల కూటమి అయిన G7 కూటమితో పోల్చి చూస్తారు. బ్రిక్ కూటమిలోకి సౌత్ ఆఫ్రికాను ఆహ్వానించిన దేశం ఏది? బ్రిక్ కూటమిలోకి సౌత్ ఆఫ్రికాను ఆహ్వానించిన దేశం చైనా. బ్రిక్ కూటమిలో సౌత్ ఆఫ్రికా చేరిన సంవత్సరం ఏది? జవాబు: బ్రిక్ కూటమిలో సౌత్ ఆఫ్రికా చేరిన సంవత్సరం 2011. బ్రిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం షాంఘై, చైనాలో ఉంది. బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏమని పిలుస్తారు? బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయాన్ని బ్రిక్స్ టవర్స్ అని పిలుస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.